చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. అది మన జీవితంలో స్వీట్ మెమొరీ ఒకేసారి వస్తుంది కానీ అందరికి వస్తుంది ఏంటది? ఇంకా లవ్ తప్ప దాని నుంచి ఏముంటుంది? లవ్ అనేది స్వీట్ మెమొరీయా? నా దృష్టిలో లవ్ అనేది స్వీట్ మెమొరీ. ఎందుకంటే అది స్వీట్ ఇస్తుంది, హార్ట్ ఇస్తుంది. ఒక టైంలో స్వీట్ ఇస్తుంది, హార్ట్ ఇస్తుంది కదా. హార్ట్ ఏమి ఇస్తుంది, స్వీట్ ఏమి ఇస్తుంది? నైట్ టైం హార్ట్గా ఉంటుంది, మార్నింగ్ టైం స్వీట్గా ఉంటుంది. లవ్ అనేది కొంతమందికి బ్యాడ్ మెమొరీ కదా, స్వీట్ మెమొరీ కాదు కదా. అందరి విషయంలో బ్యాడ్గా అనుకుంటారు కానీ నా విషయంలో మాత్రం ఎప్పుడు స్వీట్. అందరి విషయంలో అది మన జీవితంలో స్వీట్ మెమొరీ కానీ ఒకేసారి వస్తుంది, అందరికీ వస్తుంది. క్వశ్చన్ ఒకేసారి వస్తుంది, అందరికి వస్తుందా? ఎమోషన్స్ చెప్పచ్చా? ఎమోషన్ కాదు, స్వీట్ మెమొరీ. నేను అడిగింది ఎమోషన్ అడగ. స్వీట్ మెమొరీయా? స్వీట్ మెమొరీ అంటే మా వైఫ్, ఇంకా అంత మించి వేరే. పెళ్లి కూడా అయింది, లవ్ గురించి మాట్లాడుతున్నావా? మరి మా వైఫ్ నన్ను లవ్ మ్యారేజ్ కాబట్టి ప్రపోజ్ చేస్తాను నేను మీ వైఫ్. మా వైఫ్ కి అయితే నేను ఒక్కసారి కూడా ప్రపోజ్ చేయలేదు. మా వైఫ్ ఎందుకంటే మా వైఫ్ నన్ను లవ్ చేయడం మళ్ళీ నేను మా వైఫ్ లవ్ చేయడం కరెక్ట్ కాదు కదా. లవ్ అనేది ఒకరితే ఉండాలి, ఇద్దరు కలిసితే అది లవ్ అవ్వదు. నాకు అర్థం కాలేదు సార్. లవ్ అనేది ఒకరితే ఉండాలి, ఇద్దరు కలిసితే అది లవ్ అవ్వదు, అట్రాక్షన్ అవుతుంది. సో అది ఎప్పటికీ నిలవదు, విడిపోతాం. వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు లవ్ చేసుకోరా? లవ్ చేసుకోకూడదు, ఒకరే లవ్ చేయాలి. ఒకరే మిగతా వాళ్ళు ఏం చేయాలి? ఏడమన్నారు మనకెందుకు, ఏడితే బాగుంటది. అంటే మీరు ఏడుస్తున్నారా ఇప్పుడు? నేను ఏడట్లేదు, మా వైఫ్ లవ్ చేస్తుంది, మా వైఫ్ లవ్ చేస్తుంది కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను. అది నేను లవ్ చేస్తే ఏడుతూ ఉంటాను. ఇద్దరులో ఒకరే లవ్ చేస్తేనే ఇప్పుడు కలిసి ఉంటారు, ఇద్దరు కలిసి లవ్ చేస్తే ఎప్పటికీ ఎడుతూనే ఉంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఇడిపోవడం. సో అవన్నీ ఎన్నిసార్లు ప్రపోజ్ చేస్తుంది వైఫ్ ని? మా వైఫ్ ఇప్పటికే ఒక 500,000 టైమ్స్. రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను. లక్కీ బాయ్ అయితే, సీరియస్లీ లక్కీ బాయ్. నిజంగా మా వైఫ్. మీ వైఫ్ నీకు ఎక్కువ అబద్ధాలు ఏం చెప్తారు? మా వైఫ్ కి నాకా? మీ వైఫ్ నీకేం అబద్ధాలు చెప్తారు? భోజనం చేసావంటే తినేసానని చెప్తుంది కానీ తిందు, అదొక్కటే అబద్ధం చెప్తుంది, మిగతా అంతా కూడా జెన్యున్ గానే ఉంటుంది. సరే జెన్యున్ గా చెప్పు, నువ్వేం ఎలాంటి అబద్ధాలు చెప్తావు? నేనైతే మా వైఫ్ కి పక్కన ఆంటీని చూసి ఆ అమ్మాయిని చూసి అని చెప్తాను. మా వైఫ్ అంటే నేను పక్కన పెట్టుకుని ఆ ఆంటీని ఈ అమ్మాయిని ఎందుకు చూడడం అని అడుగుతుంది. నిన్ను చూస్తే వాళ్ళిద్దరిని చూడలేను కదా, సో వాళ్ళిద్దరిని చూసాక నిన్ను చూస్తా అంటారు. నువ్వు నాకంటే తేడాగా ఉన్నావు. ఇంకెలాంటి అబద్ధాలు చెప్తావు ఎక్కువ? అబద్ధాలు అంటే మా వైఫ్కి మూవీకి వెళ్ళకుండా వెళ్ళానని చెప్తాను కానీ మూవీకి అయితే వెళ్ళను. ఎక్కడికి వెళ్తారు? హ్యాకర్ ఆడడానికి వెళ్తాను. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. మూవీ పేరు చెప్పి అక్కడికి వెళ్తారా? ఓకే. ఇంకా ఫ్రెండ్స్తో తిరుగుతుందని చెప్పి అమ్మాయిలతో తిరుగుతాను. దేవుడా, అంటే మీ వైఫ్ ని లవ్ చేస్తుంది, నువ్వు లవ్ చేయట్లే కాబట్టి అమ్మాయిలతో తిరుగుతున్నావా? మా వైఫ్ నన్ను జెన్యున్ గా లవ్ చేస్తుంది కాబట్టి నేను ఎంత జెన్యున్ గా లవ్ చేస్తున్నందుకే ఫ్రెండ్స్ తో తిరుగుతున్నా అని చెప్పి అమ్మాయిలతో తిరుగుతున్నా, అందుకే నాకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారు. ఇప్పుడు మా వైఫ్ ని ఇక్కడికి వదిలి రావడం కూడా ఇదే కారణం. సో మా వైఫ్ నాకున్న ఇన్స్పిరేషన్ వల్ల నేను ఎంత దూరమైనా వెళ్ళగలను, ఏదైనా చేయగలను. ఇప్పుడు నీకు ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తావు? ఆల్రెడీ మ్యారీడ్ అని చెప్తాను. చెప్తారా? మీ వైఫ్ లేదుగా నీ పక్కన? లేకపోతే చెప్తాను, ఉంటే చెప్పను. కానీ ఉంటే మాత్రం ఏడిపించడానికి ఖచ్చితంగా. ఇప్పుడు మీ వైఫ్ కి నువ్వు ప్రపోజ్ చేయాలి, ఏ విధంగా ప్రపోజ్ చేస్తావు? మా వైఫ్ ప్రపోజ్ ఇప్పుడు వరకు చేయలే కదా, ఇప్పుడు చేయాలి. లేదు ఇప్పుడు చేయాలి. మా వైఫ్ ప్రపోజ్ చేయడం వస్తే కనుక అది చాలా. ఇప్పుడు దూరంగా ఉన్నారు కదా, ప్రపోజ్ చేయి. మా వైఫ్ ఎలా చేయాలి? ఒక మంచి మాట చెప్పి ప్రపోజ్ చేయి. మా వైఫ్కి ఎప్పుడు నన్ను అడుగుతూ ఉంటుంది, నన్ను ఎప్పుడన్నా నా పక్కన కూర్చొని నాతో 5 minutes మాట్లాడచ్చు కదా, నీ ప్రేమను ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. ఎప్పుడు ఇవ్వను. ఈసారి వస్తే కట్టు తీసుకొని కొట్టండి. మా వైఫ్కి ఇప్పుడు ప్రపోజ్ చేయాలంటారు, అంతేనా? చేయాలి. ఇప్పుడు మా వైఫ్ లేదు కదా, పక్కన ఎవరన్నా అమ్మాయి నువ్వు ఎందుకు చెప్తా, ఇలా ఉన్నావు నువ్వు? అట్లా చెప్తే లవ్ కాదు కదా. లేదు, జస్ట్ చూసి చెప్పండి, కెమెరా చూసి చెప్పండి, మీ వైఫ్ ని ఊహించుకోండి. హలో హలో కానీ శ్రావణి, సో నీకు ఎప్పటి నుంచి ఒక మాట చెప్దాం అనుకున్నాను. సో నువ్వు ఎన్నోసార్లు నన్ను అడిగావు ఒకసారైనా నాకు ప్రపోజ్ చేయని, కానీ నువ్వు అడిగి చేయించుకున్నది ఎప్పుడు చల్లదో నాకు తెలుసు, కానీ ఈ టైం వస్తుందని నాకు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు చెప్పాల్సిన వచ్చిన టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో ఐ లవ్ యూ శ్రావణి. అమ్మా సిగ్గే.
సిగ్గుపడుతున్నారా? అంటే తనకి ఎప్పుడు చెప్పలేదు. ఫేస్ కూడా నేను ఎక్కువ తనతో ఫేస్ చేయలేను ఏ విషయంలో కూడా. క్వశ్చన్ లోకి వచ్చేద్దాం. అది మన జీవితంలో స్వీట్ మెమరీ ఒకేసారి వస్తుంది కానీ అందరికీ వస్తుంది. చెప్పనా? అమ్మ ప్రేమ. అది ఎప్పుడు వస్తుంది, ఒకేసారి రాదు కదా. అమ్మ నాకు ప్రేమ చచ్చే వరకు ఉంటుంది. అదే నాకు ఎప్పుడు కూడా ఆమె కదా. అలాంటి డేస్ మళ్ళీ వస్తే బాగుండు అనే డేస్ ఏమైనా ఉన్నాయా మీ లైఫ్ లో? మా బ్రదర్ నేను ఒకప్పుడు కొట్టుకునే వాళ్ళు ఇప్పుడు కొట్టుకోవడం మానేస్తాం. అలాంటి డేస్ కావాలా? కొట్టుకునే డేస్ కావాలా? అదే ఎప్పుడు బెటర్. అది? చిన్న వయసులో అంటే ఒక 10 years బ్యాక్. సరే ఆన్సర్ చెప్పనా? చైల్డ్హుడ్ టై ఆన్సర్. అదే ఆన్సర్. అదే ఆన్సర్.